ఎప్పుడైతే నువ్వు స్నేహం వద్దని వాడిని వదులుకుని వచ్చేసావో అప్పటి నుంచి ఆ మూర్తిగాడి వల్ల నీకు ఆపదే. వాడు దెబ్బతిన్న పులి నీ మీద పంజా విసరక మానరు. భయపడకో, వాడిని అణిచేయచ్చు. హత్యానారం తన మీద వేసుకోవడానికి ఈ ఊరు వచ్చాడు. అందులో వాడిని ఇరికించడానికి ఇదిగో అమ్మా, 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరిగే విధంగా డేట్ ఫిక్స్ చేశాను. చాలా సంతోషం అండి. నా పేరులు పూర్తి కాబోతోంది. నేను బయట ఉండగానే ఈ 2 పెళ్లిళ్ళు జరిపించాలని అనుకుంటున్నాను. హలో, నేను బాలని మాట్లాడుతున్నాను. ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకు అవుతావయ్యా? ఇప్పుడే అయ్యాను. వెరీ గుడ్. నీ పెళ్లికి ముందే ఆ ఈశ్వర ప్రసాద్ కథ ముగించేద్దాం. వాడి చావు బాజా మోగాకే నీ పెళ్లి భజంత్రి, వాడి తల్లి ఆక్రోశం ఇప్పుడే నాకు వినిపిస్తుంది. ఆ ఈశ్వర ప్రసాద్ని ఎక్కడికి తీసుకురావాలో తెలుసుగా? తెలుసు. పార్ట్నర్, నువ్వు చేసుకునేది నేను కోరుకున్న అమ్మాయిని. పార్ట్నర్ అనేశారు, అన్నిట్లోనూ పార్ట్నర్షిప్ ఉంటుంది. అలాగే పార్ట్నర్. ఏమిటండి ఎక్కడికి తీసుకొచ్చారు? సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజా? అదేంటో తెలుసుకోవచ్చా? మీరు కలవకూడని వారిని ఇక్కడ కలవబోతున్నారు. ఎవరిని? వాడినెందుకురా అలా చూస్తావు? వాడు మా పార్ట్నర్. మూసేసిన మన బిజినెస్లన్నీ మాతో కలిసి మళ్ళీ ప్రారంభించబోయే మేనేజింగ్ పార్ట్నర్. మీ అన్నయ్య ఊరికే ఆడుతూ సుత్తేస్తాడు ఎందుకు? తప్పు వేసేది కదా. బాలా, ఏమిటిది? హే బాలా, నువ్వెందుకురా తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటావు? నీ చేతులతోనే శుభకార్యాన్ని ప్రారంభించు. మొదలు పెట్టు బాలా. బాలా, చెప్పినట్టే వచ్చేసాడా వాయుపుత్రుడు. కానీ గెటప్ అదిరింది. రా వాయుపుత్ర రా. నువ్వేదో ఒక అవతారంలో తప్పకుండా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇదే చోట నీ కళ్ళ ముందే వీడిని చంపేస్తా. వీలైతే కాపాడుకో.
హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. హంసరాజు వెళ్ళు, త్వరగా వెళ్ళు, వెళ్ళు, త్వరగా వెళ్ళు.